హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు అబ్జర్వ్ చేస్తే 2024లో ఎలక్ట్రిక్ స్కూటర్కి సంబంధించి చాలా ఇంప్రూవ్ అయితే జరిగిందనమాట. ఇప్పుడు 11 మంత్స్కే దాదాపుగా 10 లక్షల యూనిట్స్ అయితే సేల్ అయినాయి అన్నీ కలుపుకొని. సో చాలా ఇంప్రూవ్మెంట్ అయితే జరిగింది. దానికి మెయిన్ రీజన్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ కంపెనీస్ వచ్చేసి బడ్జెట్లో కూడా ఎలక్ట్రిక్ స్కూటర్స్ తీసుకురావడం అనమాట. సో ఇంతకుముందు ప్రీవియస్గా చూసుకుంటే ప్రైజెస్ కూడా అన్నీ కూడా 1,00,000 పైన ఉండేది అనమాట. 1,10,000, 1,20,000, 1,30,000, 1,50,000 దాకా ఎక్స్ట్రీమ్ ప్రైజే ఉండేది అనమాట. ఆ నోటికి ఒక 10,000 పెరిగేది. కానీ ఇప్పుడు ఈ 2024లో చూసుకుంటే బడ్జెట్లో కూడా తీసుకురావడం జరుగుతుంది కాబట్టి అన్ని కంపెనీస్. సో కాంపిటీషన్ పెరిగింది. దాంట్లో భాగంగా సో ప్రజెంట్ ఇండియన్ కంపెనీస్ అనమాట, పెట్రోల్ బైక్ సంబంధించిన ఇండియన్ కంపెనీస్ 3 ఉన్నాయి. టీవీఎస్, హీరో, అదేవిధంగా బజాజ్. ఈ 3 కూడా ఎలక్ట్రిక్ సెగ్మెంట్లో కూడా ఉన్నాయి. ఈ 3 కూడా బడ్జెట్లో తీసుకురావడం జరిగింది అనమాట, కాంపిటీషన్స్ ఉండాలనేసి. ఈ 3 కంపెనీకి సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్స్ బేస్ వేరియంట్స్ ఉన్నాయి కదా, దాని కంపారిజన్ ఈరోజు వీడియో అనమాట. ఒకటి వచ్చేసి టీవీఎస్ ఐక్యూబ్ 2.2 kWh, ఇంకోటి వచ్చేసి బజాజ్ చేతక్ 2903, ఇంకోటి వచ్చేసి రీసెంట్గానే హీరో వాళ్ళు అనౌన్స్ చేసిన హీరో వీదా V2 లైట్ అనమాట. సో ఇది కూడా 2.2 kWh బ్యాటరీ అనమాట. సో ఈ మూడింటికి సంబంధించి కంపారిజన్ వీడియో. సో ప్రైస్ నుంచి మొత్తం డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా, ప్రాబ్లమ్స్ రిలేటెడ్ కూడా చెప్తాను అనమాట, ఏ దాంట్లో ఏమున్నాయి ప్రాబ్లమ్స్ అనేసి కూడా. సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ చూడండి. వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి, మంచిగా సబ్స్క్రైబ్ చేయండి. మీరైతే ఏ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రిఫర్ చేస్తారు కింద కామెంట్స్లో చేయండి. లాస్ట్లో కూడా ఏది కొంటే బెటర్ నేను చెప్తాను, నేనైతే ఏది కొంటా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో లేట్ చేయకుండా కంపారిజన్ వీడియోకి వెళ్దాం. లెట్స్ గో. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కంపారిజన్ ప్రైస్ ఫ్రెండ్స్. మూడిటి యొక్క ఎక్స్-షోరూమ్ ప్రైస్ చెప్తాను, అప్రాక్సిమేట్ ఆన్ రోడ్ ప్రైస్ కూడా చెప్తాను అనమాట. సో ఐక్యూబ్ 2.2కి వచ్చేసి ఎక్స్-షోరూమ్ ప్రైస్ 95,000 అనమాట. అదేవిధంగా ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే 1,10,000 దాకా ఉంటుంది అనమాట. సో మామూలుగా అయితే 1,22,000 సంథింగ్ ఉంటుంది. వీళ్ళు ఒక 12,000 అనేది డిస్కౌంట్ ఇస్తున్నారు కాబట్టి సో 1,10,000కి వస్తుంది. ప్రెజెంట్ కూడా ఆఫర్ ఇంకా నడుస్తుంది. అండ్ నెక్స్ట్ బజాజ్ చేతక్ 2903, దీని ఎక్స్‌షోరూమ్ ప్రైస్ వచ్చేసి 96,000 ఉంది. ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే 1,10,000. ఈ 1,10,000 అనేది ఎక్స్ట్రా యాక్సెసరీస్ ఇంక్లూడ్ చేయకుండా అనమాట, అదే లేకుండా అనమాట. ఒకవేళ మీకు ఎక్స్ట్రా యాక్సెసరీస్ కావాలి అనుకుంటే ఎక్స్ట్రా ఒక 5,000 నుంచి 6,000 ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది అనమాట. సో ఇప్పటికైతే 1,10,000 ఆన్ రోడ్ ప్రైస్ ఇది. అదేవిధంగా V2 లైట్కి వచ్చేసి ఆన్ రోడ్ ప్రైస్ ఇంకా తెలియదు, కానీ అప్రాక్సిమేట్లీ ఇది కూడా 1,10,000 దాకా ఉండే ఛాన్స్ అయితే ఉందన్నమాట. 1,08,000, 1,10,000 మధ్యలో ఉండే ఛాన్స్ అయితే ఉంది. సో ఇంచుమించు 3 కూడా సేమ్ ఆన్ రోడ్ ప్రైస్కే వస్తున్నాయి అనమాట. ఒక 1,000-2,000 అటు ఇటు ఉండే ఛాన్స్ ఉంది. ఇవి ప్రైస్ సెగ్మెంట్ విషయానికి వస్తాయి. సో సేమ్ ప్రైజెస్ ఉన్నాయి కదా, ఫీచర్స్ కూడా ఎలా ఉన్నాయి ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం 3 బిల్డ్ క్వాలిటీస్ చాలా బాగుంటాయి. కానీ 3 కంపేర్ చేస్తే మాత్రం సింగిల్ హ్యాండెడ్గా బజాజ్ చేతక్ 2903 గెలుస్తుంది అనమాట. ఎందుకంటే ఐక్యూబ్ 2.2 కానీ వీదా కానీ రెండు వచ్చేసి ప్లాస్టిక్ బాడీస్ అనమాట. ఇక్కడ బజాజ్ చేతక్ 2903 వచ్చేసి మెటల్ బాడీతో వస్తుంది. ఆ బడ్జెట్లో కూడా వీళ్ళు మెటల్ బాడీ ఇస్తున్నారు అనమాట. చాలా ప్లస్ అవుతుంది. ఎవరైనా సరే లాంగ్ టైంలో యూజ్ చేయాలనుకున్న వాళ్ళకైతే ఇది చాలా బెనిఫిట్ అవుతుంది అనమాట. అదేవిధంగా డిజైన్ విషయానికి వస్తే మూడు డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి అనమాట. సో ఐక్యూబ్ విషయానికి వస్తే కొంచెం ఫ్యామిలీ స్కూటర్ లాగా ఉంటుంది. బజాజ్ చేతక్ వచ్చేసి మనకి చేతక్ ఓల్డ్ మోడల్ ఉంది, దాన్ని రిసింబుల్ చేస్తూ ఉంటుంది అనమాట. హీరో వీదా వచ్చేసి కొత్త డిజైన్ ఉంటుంది. ఇది కూడా చాలా స్టైలిష్గా ఉంటుంది, ఏం ప్రాబ్లం అయితే ఉండదు. కలర్స్ విషయానికి వస్తే ఐక్యూబ్లో అయితే 2 కలర్స్ ఉన్నాయి, చేతక్లో వచ్చేసి 5 కలర్స్ ఉన్నాయి. అదేవిధంగా వీదా V2 లైట్లో వచ్చేసి 4 కలర్స్ ఉన్నాయి. బ్యాటరీ విషయానికి వస్తే ఇందాక చెప్పాను కదా, ఐక్యూబ్ వచ్చేసి 2.2 kWh, చేతక్ వచ్చేసి 2.9 kWh, వీదా V2 లైట్ వచ్చేసి 2.2 kWh. ఈ 3 వచ్చేసి ఫిక్స్డ్ బ్యాటరీస్, NMC కెమిస్ట్రీ అనమాట. ఛార్జింగ్ టైం విషయానికి వస్తే ఇక్కడ మూడిట్లో కంపేర్ చేస్తే ఛార్జింగ్ టైం అనేది ఐక్యూబ్కి చాలా బెటర్ ఉంటుంది అనమాట. ఎలాగంటే చెప్తాను చూడండి. ఐక్యూబ్ 2.2 kWh యొక్క ఛార్జర్ రేటింగ్ వచ్చేసి 950 వాట్ ఛార్జ్ చేస్తారు. 0 to 80% వచ్చేసి దగ్గర 2 గంటల 15 నిమిషాలు ఛార్జ్ అవుతుందని చెప్తున్నారు అనమాట. అదే 0 to 100 వచ్చేసి 3.5 అవర్స్లో ఎక్కుతుంది, నేను చెక్ చేశాను. నెక్స్ట్ చేతక్ 2903 ఛార్జింగ్ టైం విషయానికి వస్తే దగ్గర 5 అవర్స్ నుంచి 6 అవర్స్ మధ్యలో ఛార్జ్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ లాస్ట్ మోడల్ వచ్చేసి V2 లైట్ వచ్చేసి దీని కూడా ఛార్జింగ్ టైము దగ్గర 5 to 6 అవర్స్లోనే ఉంటుందన్నమాట. సో ఇక్కడ కొంచెం ఛార్జింగ్ టైం విషయానికి వస్తే ఆబ్వియస్లీ మనకు ఐక్యూబ్ 2.2 గెలుస్తుంది. రేంజ్ విషయానికి వస్తే నేను అప్రాక్సిమేట్ 2 రేంజ్ అయితే చెప్పేస్తాను అనమాట. వీళ్ళు చెప్పే ఐడీస్ రేంజెస్ చెప్పాను, ఎందుకంటే అవి వేస్ట్, అవి ఇట్లా రావు కాబట్టి. సో ఐక్యూబ్ 2.2కి నేను ఆల్రెడీ మన ఛానల్లో రేంజ్ టెస్ట్ అయితే చేశాను, అది కూడా చూడండి మీకు డౌట్ ఉంటే. సో అప్రాక్సిమేట్గా నేను 50 స్పీడ్లో డ్రైవ్ చేసినప్పుడు నాకు 67 km per ఛార్జ్ అయితే వచ్చింది ఐక్యూబ్ 2.2. అదేవిధంగా చేతక్ 2903 యొక్క రేంజ్ విషయానికి వస్తే 2.9 kWh బ్యాటరీ కాబట్టి ఇంచుమించు 85 to 90 km కన్ఫామ్గా వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. ఎందుకంటే అదే రేటింగ్ ఉన్న బ్యాటరీ మనకు ఏథర్లో చూసాము, అదే రేంజ్ కూడా వచ్చింది దాదాపుగా అనమాట, ఏథర్ 50 సిరీస్లో. అండ్ నెక్స్ట్ వీదా V2 లైట్, ఇది కూడా వచ్చేసి 2.2 kWh బ్యాటరీ అనమాట. దీంట్లో రేంజ్ విషయానికి వస్తే కూడా వాళ్ళు
ట్రూ రేంజ్ 64 అంటున్నారు కదా, దగ్గర దగ్గర 60 to 65 మధ్యలో వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇప్పుడు చెప్పిన రేంజెస్ అన్నీ 50 స్పీడ్లో స్మూత్గా డ్రైవ్ చేస్తే వస్తాయి అనమాట. మీరు రఫ్ అండ్ టఫ్గా వాడితే ఈ రేంజెస్ ఎవరికి రావు. అదేవిధంగా నెక్స్ట్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, మోటార్ విషయానికి వస్తే చూడండి, దీంట్లో ఐక్యూబ్లో వచ్చేసి BLDC హబ్ మోటార్ అయితే వాడారు. రేటింగ్ వచ్చేసి 3 kW నార్మల్ పవర్, పీక్ పవర్ వచ్చేసి 4.4 kW. అదేవిధంగా చేతక్ 2900 వచ్చేసి నార్మల్ పవర్ ఏది మెన్షన్ చేయలేదు కానీ పీక్ పవర్ వచ్చేసి 4.2 kW అనమాట. దీంట్లో వచ్చేసి సైడ్ మౌంటెడ్ మిడ్ డ్రైవ్ మోటార్ వాడారు. అదేవిధంగా V2 లైట్లో కూడా సేమ్ సైడ్ మౌంటెడ్ PMSC మోటరే వాడారు అనమాట. దీని రేటింగ్ విషయానికి వస్తే నార్మల్ పవర్ 3.9 kW, పీక్ పవర్ వచ్చేసి 6 kW అనమాట. టాప్ స్పీడ్ విషయానికి వస్తే ఐక్యూబ్ 2.2 kWకి వచ్చేసి 75 km/h వెళ్తుంది. చేతక్ 2903కి వచ్చేసి 63 km/h వెళ్తుంది. V2 లైట్లో వచ్చేసి 69 km/h వెళ్తుంది అనమాట. ఇక్కడ చేతక్ విషయానికి వస్తే 63 km/h కానీ చెక్ చేసినప్పుడు 70-75 దాకా కూడా వెళ్ళింది అనమాట. అది కూడా గమనించండి. అండ్ మోడ్స్ విషయానికి వస్తే కూడా ఐక్యూబ్ 2.2లో వచ్చేసి దీంట్లో 2 మోడ్స్ ఉన్నాయి, ఎకో మోడ్, పవర్ మోడ్. అండ్ నెక్స్ట్ చేతక్ 2903 విషయానికి వస్తే దీంట్లో 2 ఆప్షన్స్ అనమాట. టెక్ ప్యాక్ తీసుకుంటే 2 మోడ్స్ వస్తాయి, టెక్ ప్యాక్ లేకపోతే ఓన్లీ ఎకో మోడ్ వస్తుంది. టాప్ స్పీడ్ మొత్తం వెళ్ళొచ్చు అనమాట. సో టెక్ ప్యాక్ తీసుకుంటే ఎకో మోడ్ అండ్ స్పోర్ట్ మోడ్ వస్తుంది అనమాట. వితౌట్ టెక్ ప్యాక్ ఇది రాదు. సో టెక్ ప్యాక్ వచ్చేసి ఎక్స్ట్రా 3000 పే చేయాలి మీరు, అది గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ V2 లైట్కి వచ్చేసి ఎకో మోడ్, రైడ్ మోడ్ ఉందన్నమాట. రివర్స్ మోడ్ విషయానికి వస్తే కూడా ఐక్యూబ్లో అండ్ V2 లైట్లో డిఫాల్ట్గా వస్తున్నాయి అనమాట. కానీ ఇక మనకి చేతక్ విషయానికి వస్తే మీరు టెక్ ప్యాక్ తీసుకుంటే రివర్స్ మోడ్ ఆప్షన్ వస్తుంది, టెక్ ప్యాక్ లేకపోతే రివర్స్ మోడ్ ఆప్షన్ లేదన్నమాట. క్రూజ్ కంట్రోల్ విషయానికి వస్తే ఐక్యూబ్ అండ్ చేతక్లో క్రూజ్ కంట్రోల్ ఆప్షన్ లేదు, V2 లైట్లో అయితే క్రూజ్ కంట్రోల్ ఆప్షన్ ఉంది. గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే ఐక్యూబ్లో వచ్చేసి 157 mm, చేతక్లో వచ్చేసి 160 mm, అదేవిధంగా V2 లైట్లో వచ్చేసి 155 mm అనమాట. సో ఈ మూడిట్లో పోలిస్తే 160 mm తోటి చేతక్ అనేది బెటర్ గ్రౌండ్ క్లియరెన్స్ ఉందన్నమాట. కొంచెం పెద్ద బ్రేకర్స్ ఉన్నా తగలకుండా ఉండే ఛాన్స్ ఉంది. ఈ రెండిట్లో కొంచెం హై బ్రేకర్స్లో తగిలే ఛాన్స్ ఉంది అనమాట. రెండు ఎక్స్పీరియన్స్ అయినా కూడా చెప్తున్నాను. నెక్స్ట్ బూట్ స్పేస్ విషయానికి వస్తే ఐక్యూబ్లో వచ్చేసి 30 లీటర్స్ బూట్ స్పేస్ అయితే ఇచ్చారన్నమాట, చాలా సఫిషియంట్. అండ్ నెక్స్ట్ చేతక్లో కూడా 21 లీటర్స్ బూట్ స్పేస్ ఇచ్చారు. అదేవిధంగా ఫ్రంట్ కూడా మొబైల్ ఫోన్స్ కానీ ఏదైనా పెట్టుకుని గ్లౌ బాక్స్ అయితే ఇచ్చారనమాట, అది దీంట్లో ఒక అడ్వాంటేజ్. V2 లైట్లో కూడా 26 లీటర్స్ బూట్ స్పేస్ అయితే ఇచ్చారనమాట. కీస్ విషయానికి వస్తే ఐక్యూబ్ చేతక్లో వచ్చేసి ఫిజికల్ కీనే ఉంటుందన్నమాట, V2 లైట్లో వచ్చేసి ఫాప్ కీ అనేది ఉంటుందన్నమాట. డిస్ప్లే విషయానికి వస్తే ఐక్యూబ్లో వచ్చేసి 5-inch TFT డిస్ప్లే ఇచ్చారనమాట. చేతక్లో వచ్చేసి కలర్ డిస్ప్లే ఉంది, సర్క్యులర్ డిస్ప్లే ఇది. అదేవిధంగా V2 లైట్లో వచ్చేసి 7-inch టచ్ డిస్ప్లే అయితే ఇచ్చారనమాట. వీల్స్ విషయానికి వస్తే ఐక్యూబ్లో వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ 12-inch వీల్స్ ఇచ్చారు. ఫ్రంట్ వచ్చేసి డిస్క్ బ్రేక్, బ్యాక్ డ్రమ్ బ్రేక్ ఉంది. ఫ్రంట్ డ్యూయల్ టెలిస్కోపిక్ సస్పెన్షన్, బ్యాక్ వచ్చేసి డ్యూయల్ షాక్ అబ్జర్వర్ సస్పెన్షన్ ఐక్యూబ్లో. నెక్స్ట్ చేతక్ విషయానికి వస్తే ఫ్రంట్ బ్యాక్ వచ్చేసి డ్రమ్ బ్రేక్స్ అయితే ఇచ్చారనమాట, డ్యూయల్ డ్రమ్ బ్రేక్స్. సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ వచ్చేసి కాయిల్ సస్పెన్షన్ ఉంది, బ్యాక్ వచ్చేసి డ్యూయల్ షాక్ అబ్జర్వర్ సస్పెన్షన్ ఉంది. అండ్ V2 లైట్కి వచ్చేసి ఫ్రంట్ డ్యూయల్ టెలిస్కోపిక్ సస్పెన్షన్, బ్యాక్ వచ్చేసి మోనో షాక్ అబ్జర్వర్ సస్పెన్షన్. బ్రేకింగ్ విషయానికి వస్తే కూడా ఫ్రంట్ డిస్క్ బ్రేక్ ఉంది, బ్యాక్ వచ్చేసి డ్రమ్ బ్రేక్ ఉంది. మూడింటిలో బ్రేకింగ్ విషయానికి వస్తే కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ కామన్గా ఉంటుంది ఫ్రెండ్స్. స్మార్ట్ ఫీచర్స్ విషయానికి వస్తే 3 కూడా బడ్జెట్ లెవెల్ స్కూటర్స్ కాబట్టి సో స్మార్ట్ ఫీచర్స్ ఎక్కువ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయకండి. మనకు డిస్ప్లేలో కూడా ఎంత కావాలో అంత ఉంటాయన్నమాట. సో మనకి డిస్టెన్స్ టు ఎంటీ కానీ అవైతే ఉంటాయి, కానీ మీకు ఎక్స్ట్రాగా నావిగేషన్ అలాంటివి అయితే ఏమి ఉండవు. అండ్ దట్టు ఈ మనకు ఐక్యూబ్ కానీ నెక్స్ట్ V2లో చూసుకుంటే డిఫాల్ట్ వచ్చేస్తాయి. కానీ మీరు చేతక్లో కావాలనుకుంటే ఎవరన్నా కావాలనుకున్నా కూడా ఎక్స్ట్రాగా 3000 రూపీస్ పే చేయాలి టెక్ ప్యాక్ అనేది. నెక్స్ట్ కంపారిజన్ వచ్చేసి మేజర్గా ఉండేది సీట్ లెంత్ కానీ సిట్టింగ్ కంఫర్ట్ విషయం ఫ్రెండ్స్. సో ఫస్ట్ సీట్ లెంత్ విషయానికి వస్తే మూడిట్లో కంపేర్ చేస్తే ఐక్యూబ్ V2 చాలా పెద్దగా ఉంటాయి అన్నమాట. ఈ రెండిట్లో కంపేర్ చేస్తే కూడా V2 సీట్ లెంత్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి చేతక్ విషయానికి వస్తే సీట్ లెంత్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది అన్నమాట. కానీ కుషనింగ్ విషయానికి వస్తే నాకు ఐక్యూబ్ అండ్ చేతక్ కుషనింగ్ చాలా బాగా అనిపించింది. అండ్ సిట్టింగ్ కంఫర్ట్ విషయానికి వస్తే 3 సిట్టింగ్ కంఫర్ట్ కూడా చాలా ఎక్సలెంట్ అనమాట, ఏం ప్రాబ్లం ఉండదు. సో మూడిట్లో మీరు ఏ ఎలక్ట్రిక్ స్కూటర్ దగ్గర కూర్చొని నడిపినా కూడా ఎక్కడ కూడా మీకు డిస్కంఫర్ట్ అయితే ఏముండదు అనమాట, చాలా సఫిషియెంట్గా హ్యాపీగానే కూర్చొని నడుపుతారు. ఓన్లీ ప్రాబ్లం వచ్చేసి చేతక్లో సీట్ లెంత్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. జెంట్స్ విషయానికి అయితే సరిపోతాయి, కానీ లేడీస్ ఎవరైనా సరే కూర్చున్నప్పుడు టూ సైడ్ వన్ సైడ్ కూర్చున్నప్పుడు అయితే ఇబ్బంది అయ్యే ఛాన్స్ అనమాట, అదొకటే ప్రాబ్లం దాంట్లో. అండ్ గ్రాబ్ హ్యాండిల్ విషయానికి వస్తే సో చేతక్ నెక్స్ట్ వచ్చేసి ఐక్యూబ్లో గ్రాబ్ హ్యాండిల్ హైట్ ఉంటుంది, V2 లైట్లో వచ్చేసి గ్రాబ్ హ్యాండిల్ ప్లెయిన్ ఉంటుంది అనమాట. దీనికి కూడా కొంచెం హైట్ ఇచ్చింటే బెటర్ అనిపించింది నాకైతే.
సర్వీస్ విషయానికి వస్తే మూడిట్లో కంపేర్ చేస్తే టీవీఎస్ ఐక్యూబ్ యొక్క సర్వీస్ సెంటర్స్ కొంచెం బెటర్గా ఉండే ఛాన్స్ ఉందన్నమాట, ఎక్కువ ఉన్నాయి. సో ఆ తర్వాత చేతకు, ఆ తర్వాత వీదా ఉంటుందన్నమాట. బట్ సర్వీస్ ఇచ్చే విషయంలో మూడు దగ్గర అంతే ఉంటాయి. మూడనే కాదు, దాదాపు అన్నీ అవే ఉన్నాయన్నమాట. ఎస్పెషల్లీ రీసెంట్ టైమ్స్లో టీవీఎస్ ఐక్యూబ్ యొక్క సర్వీస్ కూడా కొంచెం డౌన్ఫాల్ అవుతుందని అబ్జర్వ్ చేస్తున్నాను నేనైతే. చాలా చోట్ల అవి కూడా కంప్లైంట్స్ వస్తున్నాయి, అది కూడా చూసుకోండి. అండ్ రీసెంట్గానే మీకు తెలుసు కదా, సో ఈ 2.2 కిలోవాట్ మోడల్ యొక్క ఎలక్ట్రిక్ స్కూటరే జగిత్యాల డిస్ట్రిక్ట్లో కాలిపోవడం జరిగిందనమాట. సో మేబీ దానికి సంబంధించిన రీజన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి మన ఛానల్లో ఉంది వీడియో, ఎందుకు కాలిపోయింది అనేసి కూడా, అది కూడా చూడండి. అండ్ చేతక్లో వీదాలు అయితే ఇంతవరకైతే ప్రాబ్లమ్స్ రాలేదు. వీదాలు అయితే ఎస్పెషల్ బ్యాటరీ రిలేటెడ్గా ప్రాబ్లమ్స్ కొన్ని వచ్చినాయి అనమాట. సో ప్రాబ్లమ్స్ వాళ్ళు వారంటీ క్లెయిమ్ చేసి కొత్త బ్యాటరీస్ ఇస్తున్నారని చెప్తున్నారు అనమాట. అండ్ వ్యారంటీ విషయానికి వస్తే ఫ్రెండ్స్, ఐక్యూబ్ 2.2 కిలోమీటర్ వచ్చేసి బ్యాటరీ వ్యారంటీ 3 years లేదా 30,000 కిలోమీటర్స్ అనమాట. సో దీనిలో ఓల్డ్ మోడల్స్కి వచ్చేసి అంటే ఐక్యూబేస్కి అయితే 3 years లేదా 50,000 కిలోమీటర్స్ ఇచ్చారు. ఈ బేస్ మోడల్కి 3 years లేదా 30,000 కిలోమీటర్స్ ఇచ్చారు. దీనికి కూడా 50,000 కిలోమీటర్స్ ఇచ్చినట్టు బెటర్ అనిపించింది నాకైతే. మోటార్ మీద కూడా సేమ్ అదే వ్యారంటీ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి చార్జర్ అండ్ కంట్రోల్ మీద 3 years అయితే వ్యారంటీ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ చేతక్ 2903 విషయానికి వస్తే నార్మల్ వ్యారంటీ వచ్చేసి 3 years లేదా 50,000 కిలోమీటర్స్ బ్యాటరీ మీద ఉందన్నమాట. మీకు ఎక్స్టెండెడ్ వ్యారంటీ కావాలనుకుంటే 6,000 పే చేస్తే 5 years లేదా 75,000 కిలోమీటర్స్ అయితే వస్తుంది. నా సజెషన్, మీరు ఎక్స్టెండ్ వ్యారంటీ ఎక్కువ తిరిగేటోళ్ళు ఉంటే ఖచ్చితంగా ఎక్స్టెండ్ వ్యారంటీ ప్రిఫర్ చేయండి. అదేవిధంగా వీదా V2 లైట్ యొక్క వ్యారంటీ విషయానికి వస్తే ఇది కూడా సేమ్ ఐక్యూబ్ లైన్ అనమాట. 3 years లేదా 30,000 కిలోమీటర్స్ బ్యాటరీ మీద ఇచ్చారు. వెహికల్ మీద 5 years లేదా 50,000 కిలోమీటర్స్. వెహికల్ అంటే అయితే మెన్షన్ చేయలేదన్నమాట. సో ఇక్కడ ఐక్యూబ్లో కూడా మీకు ఎక్స్టెండ్ వ్యారంటీ కావాలంటే ఉందన్నమాట. 5,400 6,000 అయితే పే చేస్తే ఇస్తారు. అప్పుడు 5 years లేదా 50,000 కిలోమీటర్స్ అయితే రావచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది వ్యారంటీ విషయానికి వస్తే. సో ఇప్పటిదాకా మొత్తం డీటెయిల్స్ మొత్తం చూసారు కదా, మొత్తం బ్యాటరీ కానీ, రేంజ్ కానీ, నెక్స్ట్ పర్ఫార్మెన్స్ వైజ్ కానీ, టాప్ స్పీడ్ పరంగా కానీ, సో కలర్స్ కానీ, ప్రైస్ కానీ మొత్తం చూస్తే ఏది తీసుకుంటే బెటరు. సో మీరేది తీసుకుంటారో మీకేం బెటర్ అనిపించింది కింద కామెంట్లు చేయండి. నా వరకు నేనేది చూసుకుంటానంటే, సో కొంచెం సీట్ లెంత్ ఇబ్బంది అయినా సరే పర్వాలేదు అనుకొని, నాకు లైఫ్ ఎక్కువ రావాలి, సో ప్లాస్టిక్తో పోల్సి మెటల్ బాడీ బాగుంటుంది కదా, అండ్ దట్టు ఈ మూడిట్లో బ్యాటరీ రేటింగ్తో కంపేర్ చేస్తే కూడా, రేంజ్ పరంగా కంపేర్ చేసినా కూడా అదే ప్రైస్ సెగ్మెంట్లో కూడా మనకు చేతక్ 2903 ఎక్కువ బ్యాటరీ వస్తుంది 2.2. సో ప్రైస్ పరంగా సేమ్ ఉన్నాయి, కానీ బ్యాటరీ అనేది మనకి 0.7 కిలోవాట్ అవర్ అనేది ఎక్కువ వస్తుంది. సో దాని ద్వారా ఏమవుతుందంటే రేంజ్ కూడా పెరుగుతుంది అనమాట. అది ఒక బెనిఫిట్ అవుతుంది అనమాట మూడిట్లో కంపేర్ చేస్తే. సో మూడిట్లో ఐక్యూబ్కి వీదాకి దగ్గర సేమ్ రేంజ్ ఉంది, కానీ చేతక్ మాత్రం దగ్గర 85 to 90 కిలోమీటర్స్ రేంజ్ అయితే వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. సో ఇది బెటర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మెటల్ బాడీ, సో మనకి ఎక్కువ లైఫ్ వస్తుంది. మనం జాగ్రత్త చూసుకుంటే, ఎక్స్టెండ్ వ్యాలిటీ చూసుకుంటే 5 years లేదా 75,000 కిలోమీటర్స్ దాకా వస్తుంది. కాబట్టి ఇవన్నీ చెక్ చేసుకొని నా వరకు నేను చేతక్ 2903 ప్రిఫర్ చేస్తానని నేను చెప్తున్నాను. మీకు ఏది నచ్చిందో కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. వీడియో ఇంతవరకు చూస్తే దయచేసి ఈ వీడియోని లైక్ అయితే చేయండి. మరిన్ని కంపారిజన్ వీడియోస్ చేస్తాం మీకు అందరికి కావాలనుకుంటే. థ్యాంక్ యూ.